అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. కాపుల పట్ల ప్రేమ అంటారా, బీసీల పట్ల తిరస్కారం అంటారా? మరి వైసీపీ తీరు కులానికి ఒక రకంగా మారుతా ఉందా? మరి ఈ వింత ధోరణి ఏంటి? మరి వైసీపీ యొక్క గమనం కులాల వారీగా మారుతా ఉందా, దశలకు మారుతా ఉందా అనేటువంటి అంశం పైన ఈ రోజు మనము విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి 2024 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు, నా దళితులు అని చెప్పేసి అనడం జరిగింది. మరి ఎక్కడైనా నా కాపులు అని చెప్పేసి అనడం జరిగిందా అని చెప్పేసి నేను ఈరోజు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులను, ప్రజలను ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. మరి మీ అందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో మీకు తెలుసు ఒక రౌడీ సీటర్ చనిపోతే మరి కాపులకు అది జరిగిపోతా ఉంది, కాపులకు ఇది జరిగిపోతా ఉందని ఒక తప్పుడు వ్యక్తికి కులం ఆపాదించి మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దాదాపు అంబటి రాంబాబు గారితో కొంతమంది వెళ్ళి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కు అందజేయడం జరిగింది. మరి అదే ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పేద కుటుంబానికి సంబంధించినటువంటి దానయ్య యాదవ్, మరి ఇతన్ని ఏకంగా ఒక మాజీ మంత్రి యొక్క కుమారుడు సిదిరి అప్పలరాజు కుమారుడు గుద్దేసి చంపేస్తే కనీసం ఆ బీసీ కుటుంబానికి ఎందుకు పరామర్శ చేయలేదు జగన్ గారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అంటే ఇక్కడ మీరు బాగా గమనించండి, ఈరోజు కాపుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒక తీరును అవలంబిస్తున్నారు. మరి అదే బీసీ కుటుంబానికి గతంలో అన్నారు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, మరి అదే బీసీలు సొంత నేత చేత, సొంత పార్టీ నేత చేతే చంపబడితే కనీసము జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసు ఆయన వివిధ పర్యటనలో కానీ పరామర్శల్లో కానీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కళ్ళు మూసుకోండి 3 ఏళ్ళు అయిపోతాయి, అధికారంలోకి వచ్చిన వెంటనే ₹1 కోటి పరిహారం ఇప్పిస్తాము, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తాము, లేకపోతే అది చేస్తాము ఇది చేస్తామని చెప్పేసి ఏదో ఒక హామీ ఉత్తుత్త ప్రకటనలైనా చేయొచ్చు ఆయన. మరి అటువంటి పరామర్శకు కూడా ఎందుకు ఆ దానయ్య యాదవ్ కుటుంబం నోచుకోలేదు? పేద కుటుంబం అనా, మరి బీసీ కుటుంబం అనా, మరి యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుటుంబం అనా, మరి ఏమని అనుకోవాలి? ఈరోజు గతంలో 24 ఎన్నికలకు ముందేమో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ దానయ్య యాదవ్ కుటుంబంలో ఎందుకు ఇంత అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఆయన చూపిస్తున్నారు ప్రేమ అనేది ఇక్కడ గమనించాలి. నేను అందుకే మొదట్లో చెప్పాను, కాపుల పైన ప్రేమ అంటారా, బీసీల పైన తిరస్కారం అంటారా అని చెప్పేసి నేను మొదట్లోనే ఒక పదాలు వాడడం జరిగింది. మరి ఈ రోజు గమనించాలి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఇదే బీసీలకు సంబంధించినటువంటి కుటుంబాలు చాలా మంది హత్య గావింపబడ్డారు. ఎస్సీలు, ఎస్టీలు, దళితులు, మైనారిటీలు ఇలా చెప్పుకుంటూ పోతే గతంలో కూడా నేను చాలా వీడియోల్లో చెప్పడం జరిగింది. అవి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చేపించింటారా అనేది సెకండరీ క్వశ్చన్. కానీ ఆయన హయాంలోనే లాండ్ ఆర్డర్ దారి తప్పి ఇంతమంది హత్య గావింపబడ్డారనేది ప్రభుత్వం మారినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాలే ఈరోజు స్పష్టంగా మన కళ్ళ ముందర కనబడతా ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఒకవైపు విజయవాడ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి చనిపోయారు, మరొక వైపు ఉత్తరాంధ్రలో బీసీ కుటుంబానికి సంబంధించినటువంటి దానయ్య యాదవ్ కూడా చనిపోయాడు. మరి ఈ రోజు అక్కడ ఆ ఇంటికి వెళ్ళేసి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు కాపు నాయకులు. మరి కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి బీసీ నాయకులు గాని, కుల సంఘాల నాయకులు గాని, లేకపోతే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే మాజీ ముఖ్యమంత్రి వర్యులే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శ చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సైతం కూడా సహాయం చేస్తారు కదా అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. మరి దీనిని ఏమంటారు? కాపుల పైన ప్రేమ వలకబోయడం అంటారా? మరి 2029 ఎన్నికల కోసము కాపుల పైన వల్లమాలిన ప్రేమ చూపిస్తున్నారా అని చెప్పేసి మనం భావించాలా అంటే ఎస్ అనే ఆయన యొక్క చేష్టల ద్వారా, ఆయన యొక్క ప్రకటనల ద్వారా, ఆయన యొక్క ప్రెస్ మీట్ల ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. మరి కాబట్టి ప్రజలారా, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలారా, మరి అదేవిధంగా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలారా, మీరు సున్నితంగా నిశితంగా గమనించండి. మరి గతంలో 24 ఎన్నికలకు ముందేమో అందరినీ కలుపుకొని పోయినటువంటి వ్యక్తి ఈరోజు నా కాపులు అనేటువంటి పదం ఎందుకు వాడలేదు? ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పేసి నేను మీడియా ముఖంగా కోరుతా ఉన్నా. కాబట్టి కాపుల పైన వల్లమాలిన ప్రేమ ఎందుకయ్యా అంటే 29 ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ ప్రేమలలో నమ్మి మరొక్కసారి మోసపోతే మరొక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది రాష్ట్రం అనేది ఈరోజు కాపు సామాజిక వర్గం ప్రజలను కూడా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఓటు బ్యాంక్ ఎక్కువ ఉన్నటువంటి సామాజిక వర్గం ఏదైనా ఉంది రాష్ట్రంలో దళితులతో సహా అంటే, బీసీలతో సహా అంటే అది కాపు సామాజిక వర్గం. కాబట్టి నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు, నా దళితులు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నా కాపులు అని ఎందుకు అనలేదు అనేది ఒక్కసారి మీరందరూ ఆలోచించుకోవాలి, అంతర్మదనం చేసుకోవాలి, మేధోమదనం చేసుకోవాలని చెప్పేసి నేను అందరినీ కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం.